రావడం జరిగింది అనమాట. సో కంగ్రాచులేషన్స్ అండి, అండ్ వాళ్ళ నుంచి మనం విద్దాం. ఓవర్ టు యూ అండ్ వెల్కమ్ టు ద ప్లాట్ఫామ్ అండి. Thank you, Prashanti madam. Thank you, Chandru sir. Good evening, leaders. Good evening, all of you. Myself, Renuka Lakshmi Narayana from Kodada, Surapeta district, Telangana. My mentor, Nagesar Sujata madam. My mega mentor, Varprasad sir Suryakumar madam. ఈ బిజినెస్ లోకి మేము రాకముందు మాకు మా లైఫ్ స్టైల్ అనేది చాలా ఇబ్బందిగా, ఎకనామికల్ గా చాలా డల్ గా, అన్ని రకాలుగా మాకు ఇబ్బందిగానే ఉండేది. ఆమె వచ్చిన తర్వాత ఒక తీరుగా, రాకముందు ఒక తీరుగా అని చెప్పుకోవచ్చు. బేసిక్ గా నా స్టడీ వచ్చేసి నేను ఎంఎస్సి బిఈడి కంప్లీట్ చేశాను, ఎంఏ సోషియాలజీ కంప్లీట్ చేశాను. నేను లెక్చరర్ గా ఒక 3.5 years నల్గొండ గర్ల్స్ కాలేజీలో వర్క్ చేశాను. తర్వాత మా పిల్లల్ని చూసుకోవడానికి నేను ఇంట్లో ఉండాల్సి వచ్చింది. తర్వాత ఈ ఆమె దాంట్లోకి వచ్చేసాం మేము. ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు ఒక 13 years నుంచి ఉన్న మా అప్పుల్ని మేము మొత్తం కూడా తీర్చుకోగలిగినాం. ఇప్పటి వరకు చాలా ఇబ్బందిగా ఉన్న మా ఫ్యామిలీ ఇప్పుడు చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నాం. మా పిల్లలు ఎస్పెషల్లీ నేను ఈ దీంట్లోకి వచ్చిన తర్వాత నాకు హార్ట్ఫుల్ గా హ్యాపీగా ఉన్న ఒక సంఘటన ఏంటంటే, మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నుంచి కూడా నేను గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళని జాయిన్ చేయడం జరిగింది. మనీ లేకపోవడం వల్ల. గవర్నమెంట్ స్కూల్ అంటే నేను ఏం తక్కువ చేయట్లేదండి, బట్ వాళ్ళు ఇంటి దగ్గర నుంచి మా సార్తో పాటు బండి మీద గవర్నమెంట్ స్కూల్ కి వెళ్ళి వచ్చేటప్పుడు ఆ వర్షానికి తడిచి, చలికి వణికి వాళ్ళ చేతులన్నీ కూడా చల్లగా అయిపోయి, రక్తం గడ్డగట్టి తెల్లగా అయిపోయాయి. నాకు చాలా బాధ అనిపించేసింది. నేను ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే చాలా ఇబ్బంది నేను ఫేస్ చేసైనా సరే వాళ్ళని ఒక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయాలని నిర్ణయం తీసుకున్నాను. అలాంటి టైంలోనే మాకు ఎంబీఏ పరిచయం అయింది. ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని మా మెంటర్స్ మాకు ఇచ్చారు. దాని ద్వారా నేను ఫస్ట్ మార్చేసింది ఏంటంటే, మా పిల్లల్ని నేను ప్రైవేట్ స్కూల్లో, నాకు ఇష్టం వచ్చిన ప్రైవేట్ స్కూల్లో వాళ్ళని చాలా గొప్పగా చదివించాలనే ఒక కోరికని నేను తీర్చుకోగలుగుతున్నాను. థ్యాంక్ యూ ఎంబీ, థ్యాంక్ యూ మెంటర్స్, థ్యాంక్ యూ కోచెస్. మా సార్ మాట్లాడతారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రేణుక. గుడ్ ఈవినింగ్ ఆల్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రశాంతి మేడం, అదేవిధంగా చంద్రు సార్ ఫర్ యువర్ వామ్ వెల్కమ్. నిజంగా ఒక 1000 మంది ముందు మాట్లాడాలనేది ఎగ్జాక్ట్ గా నా కళ అది. సో ఈ రోజు ఫుల్ఫిల్ అయింది. సో డ్రీమ్ బిగ్ అండి. మీరు గనుక బిలీవ్ చేయగలిగితే డ్యామ్ షూర్ మిమ్మల్ని ఆపే శక్తి భూమి మీద లేదు. వెరీ క్లియర్ అనమాట. ఎందుకంటే నా లైఫ్ లో నేను చూశాను. సో మీరు బలంగా నమ్మితే అది మీకు జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ లో జస్ట్ ఒక ఫ్రెండ్ ద్వారా నాకు ఈ యొక్క అవకాశం అనేది నా లైఫ్ లోకి రావడం జరిగింది. సో హెల్త్ కు ముందు, హెల్త్ తర్వాత నేను 2 చూశాను. ఓకే, పాత నోకియా ఫోను, టచ్ ఫోన్ 2 చూసాం కదా. ఓకే, సో ఆ విధంగా సో అక్కడి నుంచి కట్ చేస్తే ఒక డెసిషన్, అంటే మా కోచ్, మా మెంటర్ నాగేశ్వర అండ్ సుజాత మేడం గారు తీసుకున్న ఒక డెసిషన్ హెల్త్ పరంగా సో ఒక పెద్ద ఇంపాక్ట్ ని క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. బేసికల్ గా నేను ఒక స్కూల్ టీచర్ గా వర్క్ చేస్తూ, చెప్పాలంటే పార్ట్ టైమ్ గా, ఇది అండర్లైన్ చేసుకోండి, పార్ట్ టైమ్ గా ప్యాషనేట్ గా ఈ బిజినెస్ ని బిల్డ్ చేయడం జరుగుతుంది నాకున్న ఖాళీ టైంలో. ఓకే, సో ఇంకా దానికి సెలవు దినాలు, సమ్మర్ హాలిడేస్ బోనస్ అనమాట. ఓకే, సో మైండ్ సెట్ కరెక్ట్ గా పెట్టుకున్నప్పుడు ఈ బిజినెస్ ని ఈజీగా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ యొక్క సైన్స్ పరంగా బ్యాక్గ్రౌండ్ తీసుకున్నప్పుడు బేసిక్ గా నాది మ్యాథ్స్, అంటే సైన్ థీటా బై కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టాన్ థీటా అని తెలుసు. కానీ ఈ మన ప్యాంక్రియాస్ గురించి, ఓకే, బ్రెయిన్ గురించి, ఓకే, ఆర్థరైటిస్ పెద్దగా ఏం తెలియదు. బట్ ప్రశాంతి మేడం సెషన్స్ ఎప్పుడు నన్ను అబ్బురపరిచేవి. ఎలా ఇంత నాలెడ్జ్ సంపాదించారు మేడం అని చెప్పేసి. ఆ సెషన్స్ రెగ్యులర్ గా అటెండ్ అవ్వడము, దానికి టీముని ప్రమోట్ చేయడము, అక్కడి నుంచి సో నాకు తెలియకుండానే ఆ కమ్యూనిటీ బిల్డింగ్ లోకి నేను వెళ్ళిపోయా. ఓకే, సో అక్కడి నుంచి మా కోచెస్ వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్, ముఖ్యంగా నాగేశ్వర సుజాత మేడము, సో ఈ కమ్యూనిటీని బిల్డ్ చేయడానికి వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ చాలా ఎక్సలెంట్ అనమాట. ఎందుకంటే కొన్ని హెల్త్ సెషన్స్ ప్లాన్ చేయడము, ఓకే, తర్వాత ఫిజికల్ మీటింగ్స్ చేయడము, తర్వాత ఈచ్ పిన్, ప్రతి పిన్ని సెలబ్రేట్ చేయడము, ప్రతి ఒక్కళ్ళకి సపోర్ట్ ఇవ్వడం అనేది చాలా అద్భుతంగా టీములో ఒక మూమెంటంని క్రియేట్ చేసింది. ఆ తర్వాత మిరాకిల్ మార్నింగ్ కూడా ఈ సందర్భంగా చెప్పాలి. సో నేనైతే మిరాకిల్ మార్నింగ్ ని ఈ బిజినెస్ కి గుండెకాయ అని చెప్తాను.
ఎందుకంటే ఈ మిరాకిల్ మార్నింగ్ అటెండ్ అవ్వని వ్యక్తి నాకు తెలిసి మేబీ ప్లాటినం అవ్వడు, అయినా అది నిలబడదు. వెరీ క్లియర్, రైట్? సో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది బిజినెస్ మీద. సో ఈ విధంగా టీముని డెవలప్ చేసుకుంటూ వచ్చే క్రమంలో సో అద్భుతంగా నా డౌన్లో ఫౌండర్స్ ప్లాటినం రావడం జరిగింది. సో చూస్తారు మీరు రమేష్ గారిని, ఇంద్రజ గారిని. అంటే మనం చేసిన పనిని డూప్లికేట్ చేస్తే మనస వాచ కర్మన నీకు ఏదైతే జరిగిందో నీ టీంకి అదే జరుగుతుంది. ఓకే, మనసులో ఆ నెగిటివిటీ అనేది లేకుండా టీంకి హెల్ప్ చేసే మెంటాలిటీ మనకు ఉన్నప్పుడు 100% ఇట్ విల్ వర్క్ అనమాట. లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఏ బ్యారియర్. చెప్పాలంటే భాష మీకు అడ్డంకి కాదు. ఓకే, ఇప్పుడు మీకు ఒక తెలుగు క్లయింట్ వచ్చింది అనుకోండి, డైట్ ఇవ్వరా? మీకు ఒక హిందీ క్లయింట్ వచ్చింది అనుకోండి, డైట్ ఇవ్వరా? ఆప్షన్స్ ఉంటాయి. కాబట్టి నాకు ఇంగ్లీష్ రాదు, నాకు హిందీ రాదు అనేది మనకి మనం చెప్పుకునే సాకులు మాత్రమే. ఎందుకంటే ఇలా మా కమ్యూనిటీలో 5వ తరగతి చదువుతున్న వాళ్ళు కూడా 50,000 సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఓకే, ఆ తర్వాత ఈ ఇయర్ గోల్ వచ్చేసి సింపుల్ అండి, క్లిస్టర్ క్లియర్. ఎమరల్డ్ గా వెళ్ళబోతున్నాం. A70లో సో డైమండ్ గా లండన్ లో మా డౌన్ లైన్స్ తో పాటు అప్లైన్ మెగా మెంటర్స్ చెప్పాలంటే ఆ పదం వచ్చింది కాబట్టి ఫీల్ ప్రౌడ్ అన్నమాట. నిజంగా ఆ సార్ విజన్ కానీ, మేడం గారి ఆరా కానీ అద్భుతం. వరప్రసాద్ గారు, సూర్యకుమారి గారు గ్రేట్ LOS లో ఉన్నాం. నిజంగా వాళ్ళ సేఫ్ హ్యాండ్స్ లో ఈ బిజినెస్ ని హైయెస్ట్ సేఫ్ లో బిజినెస్ ని బిల్డ్ చేయడం జరుగుతుంది. బిల్డ్ ఇట్ వన్స్, బిల్డ్ ఇట్ రైట్. ఎందుకంటే పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్మిస్తాం, బట్ ఆ నిర్మించేది ఎక్కడైనా ఒక చిన్న లోటుపాటు జరిగితే అది కూకటి వేళ్లతో సహా పడిపోతుంది. కాబట్టి వేర్లు, రూట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మా మెగా మెంటర్స్ వరప్రసాద్ సార్ అండ్ సూర్యకుమారి మేడం గారు మాకు అవే నేర్పిస్తున్నారు. ఎగ్జాక్ట్ గా టీమ్ కి అవే నేర్పిస్తున్నాము. కాబట్టి ఈ రోజు మీ ముందు ఉండటం జరిగింది. ఓకే, తర్వాత సింపుల్ సూత్రం అండి. ఈ రోజు మీ ముందు నేను ఉన్నానంటే ఒకటే, కమిట్మెంట్, కన్సిస్టెన్సీ. ఈ రెండు లేకుండా ఈ బిజినెస్ వర్కౌట్ అవ్వదు. వెరీ క్లియర్. ప్రతిరోజు పని చేయాలి. కోచ్ తో హడిల్ ప్లే హడిల్ ఉండాలి. ఇది సొంతంగా చేసుకుంటే పద్ధతి కాదు. సొంతంగా చేసుకునే కొన్ని ఉన్నాయి బయట. అదేంటంటే నీ ఉద్యోగము, నీ చిన్న చిన్న వ్యాపారం, దీనికి నీ సొంతంగా పనికొస్తుంది. బట్ ఇక్కడ కోచ్ తో హడిల్ ప్లే హడిల్ లేకుండా, మెంటర్ తో గేమ్ ప్లాన్ లేకుండా ఇది వర్కౌట్ కాదు. వెరీ క్లియర్. ఓకే, తర్వాత పర్సనల్ మూమెంటం మీద టీమ్ మూమెంటం అండి. నాకు స్టార్టింగ్ లో మెంటర్స్ చెప్తుంటే నాకేం అర్థం కాకపోయేది. పర్సనల్ మూమెంటం ఇస్ ద టీమ్ మూమెంటం. ఏంటి అంటే ఏ రోజైతే నేను యాక్టివ్ ఉంటానో 100% పీవీలు వస్తాయి, ఆ మంత్ పిన్స్ కూడా వస్తాయి. ఏ రోజైతే నేను యాక్టివ్గా ఉండనో ఆ రోజు పీవీ రాదు, ఆ మంత్ పిన్స్ కూడా రావు. అంటే ఈ బిజినెస్ కి కర్త, కర్మ, క్రియ నువ్వే. ఎప్పుడైతే దాన్ని ఫైండ్ అవుట్ చేస్తావో ది బెస్ట్ వర్షన్ నీలోంచి బయటకు వస్తుంది. రైట్? తర్వాత మా గోల్ ఒకటే, ఎవరు హెల్త్ కు సూట్ అవుతారు వాళ్ళని హెల్త్ పరంగా ముందుకు తీసుకెళ్లడం. మా మెంటర్స్ విజన్ కూడా అదే, మా మెగా మెంటర్స్ విజన్ కూడా అదే. ఎవరు మిగతా ప్రొడక్ట్స్ కు సూట్ అవుతారు వాళ్ళతో పర్సనల్ హడిల్ ప్లే హడిల్ చేస్తూ అక్కడి నుంచి వాళ్ళని అందులో డెవలప్ చేసే దిశగా ప్లాన్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు నా షర్ట్ మీకు ఇచ్చేసి వేసుకోండి అని అనుకోండి, మేబీ మీకు పట్టదు అది. కాబట్టి మనకు ఒక సామెత కూడా ఉంది, ఎలక తోలు తెచ్చి ఎన్ని రోజులు ఉతికినా నలుపు నలిపే గాని తెలుపు రాదు. కాబట్టి ఎక్కడ ఏది వర్కౌట్ అవుతుంది అది ఒక కోచ్ మెంటర్ గా తెలుస్తుంది. కాబట్టి వాళ్ళతో హడిల్ ప్లే హడిల్ చేసే క్రమంలో ఇది ఫుల్ఫిల్ అవుతుంది. సో సింపుల్ అండి. గేమ్ ప్లాన్ వచ్చేసి A70కి 100% మా టీం నుంచి ఒక 6 డైమండ్స్ తీసుకెళ్తూ మెంటర్స్ తోటి, మెగా మెంటర్స్ తోటి లండన్ లో ఉండే విధంగా ప్లానింగ్ అనేది జరుగుతూ ఉంది. సో కమ్యూనిటీ ఎక్సలెంట్ కమ్యూనిటీ, బ్యారియర్స్ ఆఫ్ వెల్నెస్ వరల్డ్ కమ్యూనిటీ. సో ఫౌండర్ నాగేశ్వరన్ సుజాత మేడం. సో వాళ్ళ పేరు చెప్పకుండా ఈ రోజు సెషన్ అనేది ఎండ్ కాదు. ఎందుకంటే ఈ రోజు మీ ముందు నేను ఒక స్కూల్ టీచర్ గా మాట్లాడుతున్నానంటే దానికి ఆ సబ్జెక్ట్ నేర్పించినటువంటి క్రెడిట్ అంతా కూడా సార్ వాళ్ళకే దక్కుతుంది అనమాట. ఓకే, కాకపోతే ఆసమ్ టీమ్ అండి. సో టీమ్ లో అద్భుతమైనటువంటి లీడర్షిప్ అనేది గ్రో అవుతుంది. ఇప్పుడు చూస్తారు మీరు, ఫస్ట్ లెగ్ ఒక ఇయర్ లో సిల్వర్, గోల్డ్, ప్లాటినం, ఫౌండర్స్ ప్లాటినం ఫస్ట్ లెగ్. సో అల్టిమేట్ లెగ్. సో నెక్స్ట్ ఇయర్ లో రెడ్ కార్పెట్ లో చూస్తారు లింగేశ్వర్ అండ్ ఉమా మేడం. సో వాళ్ళ అండర్ లో కృష్ణా నాగేంద్ర గారు, తర్వాత శ్రీదేవి గారు, ఓకే, విజయలక్ష్మి గారు, తర్వాత థర్డ్ లెగ్ వచ్చేసి మోహన్ భవానీ గారు వరంగల్ నుంచి. సో ఆసం అనమాట. గట్టి శ్రీనివాస్ సావిత్రి గారు వాళ్ళ కింద
ఫహీమా సమీర్ గారు, రజిత గారు, రైట్, తర్వాత సమతా ఓంకార్ గారు, సత్యవాణి గారు, హుస్సేన్ గారు, గోవింద్ గారు, సురేష్ గారు. సో ఆసమ్ లైన్ ఆఫ్ స్పాన్సర్షిప్ అండ్ డౌన్ లైన్ అన్నమాట. సో వీళ్ళందరి గైడెన్స్ లో, ఐ మీన్ మెంటర్స్ అండ్ కోచెస్ గైడెన్స్ లో ఒక అద్భుతమైనటువంటి టీం అనేది బిల్డ్ చేయడం జరుగుతుంది. సింపుల్ కాన్సెప్ట్. వాస్తవానికి ఖాళీగా ఉన్న టైంలో మా ఫ్రెండ్ పంపించిన బుక్ చదివి బిజినెస్ లోకి వచ్చా. నా స్టోరీ డిఫరెంట్ అన్నమాట. ఏం పని లేదు, ఐ మీన్ తను మాట్లాడింది, ఆ బుక్ ఇచ్చింది, చదివాను, ఇంట్రెస్టింగ్ అనిపించింది. ప్రశాంతి మేడం సెషన్స్ అటెండ్ అవుతూ వచ్చాను కరోనా టైంలో, మేబీ కరోనా ఆఫ్టర్ కరోనా, ఓకే, మేబీ 21 ఎండింగ్ 22, ఓకే. సో అలా వస్తూ ఆడుతూ పాడుతూ చేసుకుంటూ వెళ్ళే బిజినెస్ ఈరోజు అసలు పాస్పోర్ట్ కాన్సెప్టే లేదు. లక్ష్మీనారాయణ రేణుక జీవితంలో పాస్పోర్ట్ కాన్సెప్ట్ లేదు. ఈ ఒక్క విషయం మీకు అర్థం కాగలిగితే, బయట యుద్ధాలు చేస్తున్నారు 10,000 కోసం, 15,000 కోసం, రైట్. టేక్ ఎ రైట్ డెసిషన్ అండి. సో ఒక అద్భుతమైన అవకాశం ఇది, లైఫ్ లో వన్ టైం ఆపర్చునిటీ. సో మేబీ పూర్వజన్మ ఇవన్నీ ట్రాష్, మేబీ నేనైతే నమ్మను, వేరే వాళ్ళు నమ్మితే నాకు సంబంధం లేదు. సో టేక్ ఎ రైట్ డెసిషన్. సో గేమ్ ఫినిష్ చేయొచ్చు. మెంటర్ కోచ్ ఇస్ ద కీ అండి.